హాయ్ అండి. ఈరోజు మోహన్ లాల్ నటించినటువంటి వృషభ మూవీ విశేషాలైతే తెలుసుకుందాం. 25th డిసెంబర్ 2025 రోజున రిలీజ్ అయినటువంటి ఈ మూవీ యొక్క విశేషాలు తెలుసుకుందాం. వృషభ మూవీలో నటించినటువంటి నటీనటులు మోహన్ లాల్, సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన్ సారిక, అజయ్, నేహా, గరుడరాయ్, వినయ్ ధర్మ తదితరులు నటించారు. దర్శకత్వం నందకిషోర్ గారు వహించారు. బిజినెస్ మ్యాన్ అయిన ఆదిదేవ వర్మ అంటే మోహన్ లాల్ తన ఊరికి, అక్కడున్న తన శత్రువులకు దూరంగా ఒక్కగానొక్క కొడుకు తేజ్ వర్మతో కలిసి నివసిస్తుంటారు. తండ్రి తనయులకు ఒకరంటే ఒకరికి ప్రాణం. తన తండ్రిపై ఈగను కూడా వాలనీయకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు తేజ్. కొడుకు పెళ్లి చేసుకొని వారసుల్ని చేతిలో పెడితే చూసుకోవాలనేది ఆదిదేవ వర్మ ఆశ. అయితే ఆయన్ని తరచూ గత జన్మ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి. కత్తులు, యుద్ధాలు, రక్తంతో తడిచిన చేతులు పదే పదే గుర్తొస్తుంటాయి. విషయం తెలుసుకున్న తేజు తన తండ్రిని ఇబ్బంది పెడుతున్న సమస్య వెనక కారణాల్ని తెలుసుకోవాలని బయలుదేరతాడు. ఆ క్రమంలో తేజ్కి ఎలాంటి విషయాలు తెలిసాయి? త్రిలంగ సామ్రాజ్యాధికుడైన రాజ విజయేంద్ర వృషభకి తన తండ్రికి మధ్య సంబంధం ఏమిటి? గత జన్మలోని వృషభ వంశానికి ఎదురైన శాపం నేటి జన్మలో తండ్రి కొడుకులపై ఎలాంటి ప్రభావం చూపింది? ఆ శాపం నుంచి బయటపడేందుకు ఇద్దరు ఏం చేశారు? తదితర విషయాన్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. తండ్రి కొడుకుల చుట్టూ తిరిగే జన్మజన్మల కథ ఇది. శాపాలు, పాపాలు, విముక్తి కోసం చేసే ప్రయత్నాలతో సాగే జానపద చారిత్రక కథల్ని గుర్తు చేస్తుంది ఈ సినిమా. శత్రువుల నుంచి స్ఫటికలింగాన్ని కాపాడే వృషభ సైన్యం నేపథ్యంలో కథని మొదలుపెట్టారు. తండ్రి కొడుకుల అనుబంధం, తండ్రిని వెంటాడే జ్ఞాపకాలు, సైకియాట్రిస్టు దామిని కలిసి ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి తనయుడు నడుం బిగించడం లాంటి సన్నివేశాలలో సినిమా సాగుతుంది. బాబాని, ఒక సైంటిస్ట్ని కలిశాక ఊహించినట్లుగానే గత జన్మ జ్ఞాపకాలు అని తేల్చేస్తారు. విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు కథని అసలైన మలుపు తిప్పుతాయి. గత జన్మతో పాటు ఆ కథలో ఇంకేదో ఉందనే విషయాన్ని చాటుతాయి. ఆ సన్నివేశాలు ద్వితీయార్థం తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన బలం. అక్కడ పండిన డ్రామా సినిమాని నిలబెట్టింది తన భర్తకు ఓ మాతృమూర్తి పెట్టిన శాపం నుంచి విముక్తి కోసం. విజయేంద్ర వృషభ భార్య తీసుకున్న నిర్ణయం ఎలాంటిది? ఆ నిర్ణయం కొన్నేళ్ల తర్వాత ఎలా బయటికొచ్చిందనే విషయాలు ఈ సినిమాలో కీలకం. ప్రీ క్లైమాక్స్లో పరమశివుడు నేపథ్యంలో తీర్చిదిద్దిన సన్నివేశాలు కూడా మెప్పిస్తాయి. గత జన్మలోని రాజా విజయేంద్ర వృషభగా, నేటి జన్మలో ఆదిదేవ వర్మగా మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. ఆయన ఒదిగిపోయిన తీరులో సహజత్వం కనిపిస్తుంది. ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనే విషయాలు తెలుసుకున్నాం. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.